చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మరణాత ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామానికే ఘనత. నీవు పరిశుద్ధుడు అయి ఉన్న పావనుడా, నీ పావన ఆత్మచేత మాకు బోధించి బలపరచుమని నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా మాకు మంచి బోధకుడుగా ఉండి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానమే కలుగును గాక. ఆమేన్. మాట్లాడేమట టిఫిన్ చేయలేదమ్మా? చేయలేదా? ఏమో ఆదివారం నాడు కూడా చాలామంది ఉపవాసాలు ఉంటారు. ఆదివారం కూడా చక్కగా దేవుని సన్నిధిలోకి వచ్చి దీవించబడి వాక్యం చదువుకుందాం. పరమగీత గ్రంథములో ఇప్పటి వరకు 4 వచనాలు ధ్యానం తీసుకున్నాం. 5వ వచనాన్ని ధ్యానిద్దాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదానినైనను సౌందర్యవంతురాలను, కేదారి వారి గుడారముల వలెను, సొలొమోను నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. అందరూ అనండి, నేను సౌందర్య. ఎంత చక్కటి మాట ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియుల, ఎదర ఖాళీగా ఉన్న ఈ కుర్చీలు ఎవరైనా వస్తారా? ఖాళీగా ఎందుకు ఉన్నాయి? ముందు కూర్చోవడానికి ఎందుకు ఇష్టపడరు? యేసు ప్రభు చెప్పాడు కదా, మీకంటే ఎవరైనా గొప్ప వాళ్ళు వస్తే అని ఆ మాట జ్ఞాపం చేసుకుంటారేమో. ఎంత మంచి సంఘమో నా సంఘం కదా, ఎంత మంచి వాళ్ళమ్మా. ఖాళీ ఉంచొచ్చా? ముందు వెళితే కదా, ముందు నిండితే వెళితే లేకుండా వరుసకి వెళ్ళాలి. కానీ వాక్యములో ఈరోజు మనం ప్రభు యొక్క సన్నిధిని, మన విశ్వాస జీవిత కొనసాగింపు ఎలా ఉంది అనేటప్పుడు ఈ వచనం మనకి సత్ప్రవర్తన కలిగిన గొప్ప వచనంగా దీన్ని భావిస్తున్నాం. ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన కలిగి ఎంత చక్కగా, ఎంత నేను నల్లని దానినైనను, నేను పాపినైనను, నేను బలహీనుడనైనను, దౌర్భాగ్యుడనైనను. ఇక్కడ ఏమంటుంది? సౌందర్య అంటే అర్థం ఏంటి? నా స్థితి కాదు కానీ నా ప్రభు యొక్క సౌందర్యము. దేవుని స్తోత్రం. ఆయన ప్రక్కన ఉండే అర్హత. మనం దావీదు కీర్తన 45లో చూడండి, 10వ వచనం మనం చదువుదాం. కుమారి ఆలకించుము. ముందేం చేయాలట? ఆలకించాలి. ఆలకించు చెవులనిచ్చేను దేవాది దేవుడు, ఆలకించు. మేలు మాటలాలకించి మిగతా మాటలాలకింప జాలకండి. అట్టి తెలివి జన్మమందు దేవుడిచ్చే.
చెప్పండి. ఆలకించే చెవులు ఎవరిచ్చారు? చెవున్నోళ్ళు పట్టుకొని ఉంటే, మీకు చెవు ఉంటే దానికంటే ముఖ్యంగా వాక్యాన్ని పట్టుకోండి. దేవుని స్తోత్రం. ఎంత మంచి వాళ్ళు, చెవి పట్టుకోమంటే చెవి పట్టుకోండి. నేను ఏం చెప్తే చెప్తారు. ఎంత మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే ఉండండి అమ్మ, ఎప్పటికీ అలాగే ఉంటే ఎప్పుడు చిన్నపిల్లలాగా మీరు ఉంటారు, పెద్దోళ్ళలాగా నేను ఉంటాను. మీరు ఎదుగు బొదుగు లేకుండా అయిపోకండి. దేవుని స్తోత్రం. మంచిది. వినండి వినండి ఎవరి మాట. అందుకనే నేను నల్లనదానైనను సౌందర్య తనం తానే అంత అతిశయంగా ఎందుకు చెప్పుకోగలుగుతుందంటే దేవుని వాక్యమును బట్టి. ఎవరిని బట్టి? దేవుని. ఈ సంఘానికి అలా చెప్పడానికి ఉన్న అర్హతలు అవి ఏమిటి అని అంటే, సామెతల గ్రంథములో 3, 10, 11 వచనాలు చదువుతారు ఎవరైనా? 10, 11 వచనాలు సామెతల గ్రంథము. 11, 12 చదవండి. యెహోవా శిక్షను ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుని స్తోత్రం. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా నీ పాపముల విషయంలో వాటి నుంచి విడుదల పొందాలి అంటే ముందు దేవుని మాట వినాల. దేవుని మాట ఏమని చెబుతుంది చెప్పండి? మంచి అంటే తనకి ఇష్టమైన మనిషి. మనిషి ఎవరట? ఎవరికి ఇష్టం? దేవునికి నువ్వంటే ఇష్టం గనక నువ్వు నాలాగే ఉండాలనుకుంటున్నాడు దేవుడు. అందుకని ఎలా ఒకలాగా ఉంటే అలాగొద్దు, ముక్కు శివుడే చీదేయి, కళ్ళు పుస్సులు ఉన్నాయి కడిగేయి, తలకు పేలున్నాయి దువ్వేయి. మీ పిల్లలు చెప్పరా? అలాగే పంపిస్తారా? మాట్లాడట్లేదు. అలాగే దుర్వ్యసనాలన్నీ కూడా విడిచిపెట్టు. ఎందుకు గద్దిస్తాడైనా? నీ మీద నాకు ఇష్టం ఉన్నది. దేవుని స్తోత్రం. భూప్రపంచంలో తనకున్న అన్ని ఇష్టాల కంటే గొప్ప ఇష్టం నరుడే ఆయనకి ఇష్టం. కాబట్టి ఆయన గద్దించిన దేనికంటే నాలాగా ఉండాలి, నాతో ఉండాలి, నన్ను వెంబడించాలి. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ ఏమని చెబుతున్నాం? దైవాక్యములో ప్రతి మనిషి గద్దింపు అంటే పాపము కలిగి ఉండవద్దు అంటున్నాడు దేవుడు. నువ్వెంత తెలివైన వాడవైనా పాపము నీలో ఉన్నట్లయితే వెలితి పడిపోతావు. ఆ వెలితిని బట్టి లోకులు వేలెత్తి చూపుతారు. వేలెత్తి చూపినప్పుడు కొందరు నవ్వుతారు, వీడి కుదిరిందిలే అంటారు, కొంతమంది బాధపడతారు. కానీ దేవుడైతే నొచ్చుకుంటాడట. తన కలుగు చేసిన మనిషిని ఇంకొక మనిషి వేలెత్తి చూపుతూ ఉంటే ఏమవుతాడట? అందుకనే నిన్ను గద్దిస్తున్నాడు. బాగా ఉండు నేర్చుకో. అందుకే యేసు ప్రభు ఏమన్నా నా యొద్ద అంటే దేవుని దగ్గర నేర్చుకున్న వారమై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయము 16వ వచనం చదవండి. అధికముగా నీతిమంతుడుగా ఉండకము, అధికముగా జ్ఞానివి నిన్ను నీవు ఎలా అంటే చూడండి, దేవునికి లేని ఖ్యాతి కానీ కీర్తి కానీ ఆశించినట్లయితే అధికముగా నీతిమంతుడుగా ఉండకంటే దేవుని కంటే మనమే ఎక్కువ దానకర్తలం. చూడండి, పలానా దగ్గర బావి మీద పేరు,
షెల్టర్ల మీద పేరు, అన్ని చోట్ల వాళ్ళు మంచివాళ్ళే. కానీ దేవుని వల్ల మంచివారమైనట్లుగా కృతజ్ఞత లేని మాటలు, నిన్ను నీవే గొప్ప చేసుకునేవాడుగా మంచి జీవితం జీవించాలనుకున్నప్పుడు నిన్ను సృష్టించిన దేవుని చూపించగలిగినప్పుడే నీవు నీతిమంతుడు. దేవుని స్తోత్రం. కనుక మరి దేవుడు ఏమన్నాడు నోవాకు, ఈ తరములో నీవు ఏమై ఉన్నావు? నీతిమంతుడు అయి ఉన్నావు. ఎవరు చెప్తున్నారు ఆ మాట? దేవుడే చెప్తున్నాడు. ఆయన చెప్పినట్టు ఉండాలి. కానీ నీకు నీవే నీతిమంతుడు అనిపించుకుంటే నాశనం అవుతావు. నీ నీతి నిన్ను బ్రతికించదు. నీ నీతి గొప్పగా నిన్నేమి చేయదు. అధికముగా జ్ఞాని, అధికముగా అన్నీ తెలిసినోడవే కానీ దేవుని కంటే తెలివైన వాడు కాదు, దేవుని కంటే జ్ఞానివి కాదు. అందుకని ఏమంది హన్నా అంటుంది సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనం అనుకుంటాను, యెహోవా అనంత జ్ఞాని. ఓసారి అనండి మీ నోటితో, అనంత జ్ఞాని అంటే జ్ఞాన సంపన్నుడివై ఆది అంతము లేని దేవుని హత్తుకొనుటకు సరిపోవాలి. నీ జ్ఞానం సరిపోవాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరమగీతంకి వచ్చేటప్పటికి పావనుడైన ప్రభువుకు సరిపోయేవా? లేదంటే వెంటనే ఏమంటుంది? మరొకరికి ఆ స్థానం లేదు. కుమారి ఆలకించము, ఆలోచించము, చెవియొగ్గుము అంటే అర్థం ఏంటి? ముందు ఆలకించాలా, ఆలోచించాలా, ధ్యానం, వాక్యం బాగా వినాలా, వాక్యాన్ని బాగా ధ్యానించాలా. అలాగే 3వ మాట ఏముంది? ఆలోచించము, ఆలకించము, చెవియొగ్గం అంటే విన్నది విన్నట్టుగా, నమ్మినది నమ్మినట్టుగా, ధ్యానించినట్టుగా చక్కటి నడక ఉండాలి. ఎలా ఉండాలట? చక్కటి నడవడి, మంచి సహవాసం కలిగిన వ్యక్తిగా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ పరమగీత గ్రంథములో నడవడి కలిగిన సంఘమునొక ఆ సంఘానికి ఉండవలసిన సంగతులు ప్రభువు చెప్తున్నాడు. సంఘము కూడా ప్రభువు దగ్గరున్న అర్హతలను జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు చెప్పండి, జ్ఞాపకము చేసుకున్నప్పుడు అదే స్మరణ, చెప్పండి, అదే ఆలోచన, అదే తలంపు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా స్నేహితులు ఒకరు ఉండేవారు. ఆమె పేరు రమ. ఇక్కడ ఎవరైనా ఉంటే అలా అనుకోకండి. ఆయన పేరు గుణ అనే వాళ్ళం, ఇంకేదో పేరు ఉండేది ఆయనకి. అయితే ఎక్కడికి వెళ్ళామంటే ఒక పెద్ద వాళ్ళ అమ్మగారింటికి వెళ్తే ఒక మూట మోసుకొచ్చేది పెద్ద కట్టుకొని. ఏంటమ్మంటే పొంగడాలండి అనేది. ఎందుకంటే మా ఆయనకి ఏమిష్టం? పొంగడాలు. ఆయన చెప్పేది, నువ్వు ఇవన్నీ తినకపోయావా పారేయాల్సి వస్తుందండి. ఎన్ని తింటాడైనా? ఆమెకి ఎవరి మీద ప్రేమ ఉంది అంటే భర్త యొక్క అభిరుచి భార్యకే తెలుస్తుంది. చెప్పండి, ప్రభు యొక్క అలవాట్లు సంఘానికి అర్థమవుతాయి, ఇతరులకు అర్థం అవుతాయా? అవో. దేవుడు స్తోత్రం. అందుకని ఏముంది? వరుని ప్రేమ స్మరణ, వరుని స్మరణతోనే పరిపూర్ణమౌచున్నది. వరుని మీదనున్న ప్రేమ పెరగనే చూచున్నది, తరుగని
వరుడు అంటే ఆయన ప్రక్కన ఉన్న స్థానం తప్పిపోకుండా ఉండడానికి ప్రభు ఇతరులు లేక లోకస్తులు నామక క్రైస్తవులు సంసిద్ధం కాని బోధకులకు ఈ మాట నేను నల్లనదానైనను సౌందర్యవంతురాలంటే ఆయనకు నచ్చిన దాన్ని ఆయన ప్రేమను కలిగి ఉన్నాను, ఆయన ప్రక్కనున్న స్థానము నాదే. చెప్పండి, ఆయన ప్రక్కనున్న స్థానం అని మరొకరి కంటే ముందు తానే ఆకర్షితురాలై ఆయన ఎలాగైతే ఆకర్షించాడో సంఘం కూడా ఎవరిని ఆకర్షిస్తుంది. అలాగూ చెప్పగలిగిన ధైర్యం మీకుందా? చెప్పాలి. ఇప్పుడు నేను శ్రమలున్నాయి, కష్టములున్నాయి, వ్యతిరేకతలున్నాయి, ఇబ్బందులున్నాయి, శత్రువులున్నారు, ఎన్ని ఉన్నా నా రూపురేఖలు చెదిరిపోలేదు. నా ప్రభువుకి నాకు ఉన్న మధ్య సహవాసము పాడు కాలేదు. ఆయన ప్రక్కన నేనే నిలబడతాను. ఎవరిని తెచ్చుకోండి, నేను సౌందర్యవంతురాలను. నేనేమై ఉన్నాను? పరిశుద్ధాత్ముడు నన్ను ఎలా అభిషేకించాడో, ఎలా అలంకరించాడో, ఆ అలంకారం అధికంగా చేసుకొని నేను ప్రభువు దగ్గర ఉంటున్నాను. ఎవరి దగ్గర చెప్పండి? దేవుని స్తోత్రం. రెబెక్కమ్మని ఏమన్నారు? ఈ చిన్నది మిక్కిలి చక్కనిది కాదు, మిక్కిలి చక్కనిది. రూతు దైనందినది. మనం ఎస్తేరు 2:9లోకి వస్తే ఎస్తేరు ఇంపైనది. ఏమైంది చెప్పండి? ఎంత తోడినా బావిలో నీరు తరగనట్టుగా ఎంత అలంకరించినా ఇసుక్కోలేదండి ఎవరు? రాజుగారికి ఇష్టమైందంతా నీ ఇష్టం వచ్చి అలంకరించుకోమని ఎగవసలోకి వెళ్ళినట్లుగా సంఘము కూడా పరిశుద్ధాత్మ చేత శ్రమల ద్వారా, కష్టముల ద్వారా, బాధల ద్వారా, వ్యాధి, దారిద్ర్యం, పేద అన్నిటి ద్వారా కూడా ఒక అద్భుతమైన దీవెనతో ప్రభు దగ్గర ఉంటుంది. అందుకే పౌలు ఏమన్నాడంటే ఎబ్రీ పత్రిక 12:6లో మీరు శిక్షాఫలం పొందుతున్నారు. ఏ ఫలం అంటే ప్రతి దానికి నీవు ఫలభరితమైన దానవుగా ఉన్నావు. అది ఇంపైనది. ఏంటది? మూలుగులు, ముక్కులు, నన్నేం చూశాడు, ఆయన నాకేం చేశాడు అంటున్నావా? తరిగిపోతావు. తరిగిపోవద్దు, పావనత్వంతో నిండిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెబుదాం. ప్రియులారా, ఇక్కడ యెరూషలేము కుమార్తెలారా చెప్పండి. యెరూషలేము నవ్వుతో చదవండి. యెరూషలేము ఎంత చక్కటి మాట. యెరూషలేము కుమార్తెలారంటే ఏర్పాటు కలిగిన దేవుని ఏర్పాటు కలిగిన పట్టణం యెరూషలేము అయితే ఆ యెరూషలేములో కుమార్తెలు ఇంకా ఎంత గొప్పవాళ్ళు, ఎంత మర్యాదస్తులు, ఎంతగా దైవ వాక్యమును బట్టి వారికి ఉన్న నైపుణ్యత లేక నేర్పరితనం లేక ఆత్మీయమైనటువంటి ఆశీర్వాద సంబంధాలు ఎలా ఉంటాయో ఇక్కడ యెరూషలేము కుమార్తె. ఎవరు చెప్పండి? దేవుని పిల్లరా, యెరూషలేములో పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. ఎక్కడ జరిగింది? పరిశుద్ధాత్మ యేసు ప్రభు ఏమన్నాడండి? 1 అపోస్తులు 1:4లో మీరు పైన ఆజ్ఞాపించను, యెరూషలేమును వెళ్ళక వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యెహోవా ఒక్క నిమిషం. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన కొన్ని దినముల తర్వాత మీరు పరిశుద్ధాత్మలో
అంచేత యెరూషలేములో ఏం జరిగిందంటే సార్వత్రిక క్రైస్తవ సంఘం రూపుదిద్దుకోవడానికి ఆత్మ కొమ్మరింపు. ఏ కొమ్మరింపు అండి? రెండవదిగా మనం చూసినట్లయితే రెండవదిగా నూతన యెరూషలేం. చెప్పండి, నూతన యెరూషలేం అనే మాట ఎక్కడ చదువుతాం? ప్రకటన 21వ అధ్యాయంలో చదువుతాం. రెండవ రాకడలో ఇక్కడ అభిషేకం పొందిన సంఘము నూతన యెరూషలేమునకు వారసురాలు. గట్టిగా చెప్పాలా? దేనికండి? దేవుని స్తోత్రం. మూడవదిగా చూస్తే వధువు సంఘం. వధువు వరుడు అని పాడుకుంటున్న వధువు వరుడు. అయితే ఇప్పుడు టైం కాదు కనుక ఈ యెరూషలేము మరొకసారి ఎందుకు జ్ఞాపకం వస్తుందంటే ప్రభు 7 ఏళ్ల విందు తర్వాత 7 ఏళ్ల శ్రమ అనంతరం 1000 సంవత్సరాలు పరిపాలన. ఎన్ని సంవత్సరాలు? అందుకని యెరూషలేము కుమార్తెలారా, చెప్పండి, ఎవరికి చెప్పింది ఈ మాట? ఇది ఎవరికి బాగా అర్థమవుతుంది? సార్వత్రిక క్రైస్తవ సంఘములో సిద్ధపడనవారు, నమ్మి నమ్మక ఉన్నవారు, తెలిసి తెలియక జీవించే వారికి ఒక హెచ్చరిక. మీరు యెరూషలేము కుమార్తెలు అంటే ఒక స్థానాన్ని చూపిస్తూ ఉంది. రెండవదిగా మనం చూస్తే నేను నల్లని దానినైనను ఏమై ఉన్నాను? సౌందర్యవంతురాలను. సంఘము యొక్క రూపురేఖలు మనం చూస్తాం. ఈ నలుపు తాను పశ్చాత్తాపంతో చెప్తున్న మాట కాదండి, గుర్తుపెట్టుకోండి. నేను పాపంలో అది చెప్పట్లా. యేసుక్రీస్తు రక్తములో కడగబడింది. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన సంఘము కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు ఎదుర్కొని ఈ లోకంలో జీవిస్తూ ఉంది. అందువల్లనే నలుపు వచ్చింది తప్ప నేను సౌందర్యవంతురాలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్. మరొక విషయం మనం చూస్తే దేవుని యొక్క వాక్యములో మనం శరీర సంబంధంగా చూస్తే అంతరంగముగా మనం చూస్తాం. చూడండి, దేవుని పిల్లలు గమనించిన ఆదాము అవ్వలు వారిని మనం చూసినప్పుడు ఆదికాండములో వారు ఎంతో సంతోషంగా వారి జీవితం గడుస్తూ ఉంది. అయితే అపవాది వల్ల ఏమయ్యారు? 1 శరీర సౌందర్యం కోల్పోయారు, 2 అంతరంగ సౌందర్యము కోల్పోయారు, 3 సృష్టికున్న సౌందర్యం కోల్పోయారు. ఎన్ని పోయినాయి చెప్పండి? శరీర, అంతరంగ, సృష్టి. ఈ 3 సౌందర్యాలు. అందుకనే సౌందర్యం అనే మాట వచ్చినప్పుడు యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడైన తరువాత ఇప్పుడు సంఘానికి ఏమొచ్చింది? శరీర పునరుద్ధాన మహిమ సౌందర్యం వచ్చింది. అంతరంగానికి వధువు సౌందర్యం వచ్చింది. సృష్టికి నూతన కార్యములుగా మార్పు కలిగిన, ఇంతటి మహిమ కలిగిన వధువును ఇముడ్చుకునే సౌందర్యం వచ్చింది. అందువల్ల నేను ఏమై ఉన్నాను? ఆదాము అవ్వలు పోగొట్టుకున్నది నా ప్రభువైన యేసుక్రీస్తు నాకు ఇచ్చినందున నేను సౌందర్యవంతురాలు. చెప్పండి అందరూ, మనం ఎవరం? చెప్పండి. ఎంత గడుస్తానం ఉందో చూడండి. గడుస్తానం ఉండాలా వధువుకి? ఏముండాలా? ఎవరైనా చెప్తే చెప్పేసి ఏడ్చేయకూడదు. ఎవరైనా చెప్తే జాగ్రత్తగా మన మనసులో అది నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని పిలుచుంటే విలాప వాక్యములు 5:10 చదువుతామా? 5వ అధ్యాయము 10వ వచనం. ఒకసారి 10వ వచనం ముందు 4:7 చదవండి. 4:7 దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, పాల కంటే తెల్లని వారు, పగడముల కంటే ఎర్రని వారు, వారి దేహకాంతి నీలం వంటి నిగలాడుతున్నవారు, అట్టివారి ఆకారము లేదా అట్టివారి
ఆకారం బొగ్గు కంటే ఇది ఆదాము అవ్వలు పోగొట్టుకున్న స్థితి. చెప్పండి మీ నోటితో, ఎవరు పోగొట్టుకున్నారండి? ఆదాము అవ్వలు. ఇప్పుడు చదువుతున్నది చూడండి, చదువమ్మా. 5:10 విలాపు వాక్యములు. మహాక్షామం వలన నా చర్మము, ఒకసారి బాగా నా చర్మము పొయ్యి వలె నలిపెక్కెను, శత్రువులు. చాలు చాలు చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా శరీరం ఏమైపోయింది? శ్రమ. ప్రభువు కొరకు చేసిన పరిచర్య, ప్రభువు కొరకు పడిన కష్టం, ప్రభువు కొరకు పొందిన శ్రమలు, అది పాప జీవితం వల్ల ఆ మహిమ స్థితి కోల్పోయింది. అట్టివారి ఆకారం బొగ్గైపోయింది. ఆ బొగ్గైపోయిన ఆకారము ఇవాళ యేసుక్రీస్తును బట్టి క్షామం అంటే కరువు అంటే అర్థం ఏంటి? భూలోకములో బాగా వినండి వినండి, వింటున్నారా? ఎంతమంది చెయ్యొద్దండి నిన్న వాళ్ళు జాగ్రత్తగా వినాలండి ఈ మాటలు. ఏమంటున్నా తెలుసా? నా శరీరం ఎలాగైపోయింది? పొయ్యి వలె. అంటే యేసు క్రీస్తు లాంటి మనిషితో సహవాసం భూమి మీద ఎవరికి దొరకట్లా. ప్రభు అయిన యేసు క్రీస్తు వంటి ప్రేమ. కాబట్టి అలాంటివి దొరకక ఆ ప్రేమ, ఆ కార్యములను నిలబెట్టుకొని పడిన ఈ తాపత్రయం ఇది. ఈ తాపత్రయములో ఏమైంది? నా శరీరం నలిపోయింది. చెప్పండి, ఎవరిలాగా ఉండాలని పట్ల తాపత్రయం ఇది. ఆయన వలె నాకు ఇక్కడ దొరకనందున, ఆయన వంటి సాంగత్యం ఎవరి దగ్గర అది దొరుకుద్దని ప్రయాసపడి ఎంత శ్రమించినా నేను నల్లబడ్డాను తప్ప నాశనం అయితే కాలేదు. దేవుని స్తోత్రం. క్షామం అంటే కరువు. ఏం కరువు వచ్చిందంటే ప్రభు స్వరానికి కరువు వచ్చింది, దేవుని ఉపదేశానికి కరువు వచ్చింది, బోధలకు కరువు వచ్చింది, దైవ సహవాసన నడకకు కరువు వచ్చింది. ఇది భరించలేని ఈ కరువు వల్ల నా శరీరం ఏమైపోయింది? ఆ సారూప్యం కలిగిన మహోన్నతంతో అడుగు వేయడానికి పడిన శ్రమే తప్ప, చెప్పండి, ఈ లోకములో నాకు తగిన సదుపాయం లేదు, నాకు తగిన సమృద్ధి, చెప్పండి ఒకసారి, లేదు. అందుకే నేను శ్రమ పడుతున్నాను, లేక ఈ సారూప్యం చెప్పుకుంటున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యోబు గ్రంథములో 30వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుకుందాం. 30వ వచనం. నా చర్మము నలబడి పాక నా ఎముకలు కాక అంటే వేడి, శ్రమ. యోబు గారికి ఊహించని శ్రమలు వచ్చాయి, కానీ భక్తి పోయిందా? చెప్పాలి. దేవుని మీద అనుమానం వచ్చిందా? అపార్థ గుణం వచ్చిందా? ఏమి జరిగినా కానీ ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? ఈ కడవరి దినాల్లో ఎదుగుతున్న పెండ్లి కుమార్తె యొక్క సంఘమునకు చుట్టూన్న పరిస్థితులు ఎన్ని విధములైన రీతిగా నిన్ను ఆకర్షించిన నీ గురి ఎవరి మీద ఉండాలా? గట్టిగా చెప్పండి. ప్రభైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయనకు సొగసైనను స్వరూపమైనను ఎండిన భూమిలో లేత మొక్క, ఎండిన భూమిలో ఆత్మీయత లేని, సమృద్ధి లేని, జీవము లేని నిర్జీవ బ్రతుకుల మధ్య యేసుక్రీస్తు లేత మొక్క వలె వ్యాపించాడు ప్రపంచమంతటికి. అందువల్ల ఆయన యందున్న సంఘము ఎప్పుడూ నిగనిగలాడుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకనే శ్రమల ఉపకారం, శ్రమలే హారము, శ్రమల ఆత్మకు. ఇక మూడవది కేదారువాడి గుడారములంటే ఇస్మాయేలీలు. మనం తెలుసు, ఈ ఇస్మాయేలీలు ఎవరంటే మంద కాపర్లు.
వారు మందల దగ్గరే నివాసం ఉంటారు, వారికున్న అలవాటు. అయితే అందరూ వేసుకునే గుడారాలు వేరు, వారు వేసుకునే గుడారాలు చాలా విలువైనవి. చెప్పండి, చాలా విలువైనవి. ఇర్మియా గ్రంథములో 49, 28, 29 వచనాలు చదువుకుందాం. 28, 29 వచనాలు. దేవునికి స్తోత్రం. చదువుతారు ఎవరైనా? కేదార్ను గూర్చిన కేదారునకు వెళ్ళుడి, వారి గుడారములను గొర్రెల మందలను, దేవుని స్తోత్రం, వారి గుడారములు. సంపన్నులు కలిగిన వారు, సంపదలు కలిగిన వారు, సంపద సృష్టించగలిగిన శక్తి ఉన్నటువంటి కేదారి వారు. కాబట్టి ఇక్కడ కేదారి వారి ఆ గుడారాలు ఎంత విలువైనవో, ఆ గుడారములలో ఎలాగూ వారు నివాసం ఉంటున్నారో, ఈవేళ నేను కూడా నా సహవాసము సౌందర్యమైనది. దేవుని స్తోత్రం. ఆ గుడారాలని వరుసగా చూస్తే ఒకదానికి మించిన సౌందర్యం ఒకదానికి ఉంది. అలా అయితే ఈ ప్రపంచంలో వింతైన సౌందర్యం వారు అనుకున్నట్లయితే వారికంటే నేనేమై ఉన్నాను? లోకము కంటే చెప్పండి, అనేక మంది శాస్త్రముల కంటే, బోధల కంటే, బోధకుల కంటే గొప్ప అనుభవము వధువు సంఘమున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం చూస్తే గుడారం అనే మాట మనం చూస్తున్నాం. ఏంటండి ఇది? అంటే వింతగా మనం చూస్తున్న ఈ సౌందర్యము ఎంతో విధానంటే గుడారం అనే మాట అనేకులు నివసించడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ వధువు అనే ఈ వధువు ఎక్కడ నిలబడితే అక్కడ అనేక మంది క్రీస్తుని ఆకర్షించగలిగిన గుడారం వలె నేనున్నాను, లేక అలంకరించబడ్డాను. ఆకర్షణ అంటే అవి నల్లగానే ఉంటాయి చూస్తే. ఆ నలుపు ఆ గుడారాలన్నీ ఎలా ఉంటాయంటే నల్లగానే ఉంటాయి, కానీ వాడి సౌందర్యం వేరు. దేవుని స్తోత్రం. సొలొమోను నగర తెరలని చెప్తుంది. సొలొమోను నగర తెరలంటే అంతటి జ్ఞాని. ఇప్పుడు మనం కటన్స్ ఏర్పాటు చేసుకు ఎంత అందంగా ఉంది. దాని భాగం వెనకో ఏముందో తెలియదు, కానీ దాన్నే మనం ఆకర్షిస్తున్నాం. మన జీవితం మన వెనక ఏముందో, మన పరిస్థితులు ఏమిటో, గతంలో మనం ఎటువంటి అవిధేయులమో, ఎటువంటి పాప ఫలితాలు ఉన్నవారమో, ఎటువంటి దుస్థితులు ఉన్నవారమో, అలాంటి మన జీవితాన్ని మరుగు చేసి ఆ తెరలా కనబడుతుందో నా జీవితము తేటగా క్రీస్తు కొరకు అలంకరించబడినది. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, లేఖనం ఏం చెబుతుందో చెప్పండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట మనం చూడగలుగుతాం. ఒక మాట మనము చదవాలి. ఎవరైనా 16వ వచనం కూడా చదవచ్చు. మేము అధైర్యపడము, కృషించిన ఆంతర్య పురుషుడు దినదినము. అంటే అర్థం ఏంటి? పై రూపం కాదు, అంతరంగము. చెప్పండి, పై రూపము ఈ లౌకిక ప్రపంచానికి అర్థం కాని ఒక శరీరం లోపల తయారయ్యే ఉంది. ఎవరి కోసం అని చెప్తూ వచ్చింది. దేవుని స్తోత్రం. సార్వత్రిక క్రైస్తవ సంఘములో అంతరంగ రూపంతో తయారయ్యేదే పెండ్లి కుమార్తె. అందుకనే ఎత్తబడినప్పుడు 12వ అధ్యాయము మనం గమనించినట్లయితే 12వ అధ్యాయం ప్రకటన గ్రంథము 5వ వచనంలో అక్కడ మాట ఏమని వస్తుందంటే, చూడండి ఏమని ఉంటుంది అక్కడ. ఒక చక్కటి మాట ఉంటుంది.
సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువు ఆమె చాలు. ఆమె సార్వత్రిక క్రైస్తవ సంఘములో నుంచి వచ్చే పెండ్లి కుమార్తె అంతరంగ శరీరం ఇది. దేవుని స్తోత్రం. మానవుని యొక్క జీవితంలో కానీ సాతాను కానీ పిశాచ లేని శరీరం, సమీపించలేని శరీరం, సమీపించలేని తేజస్సుతో ప్రభు ఎలా ఉన్నాడో సంఘములో తయారవుతున్న వధువు కూడా అలాగే ఉంటుంది. అలాంటి అనుభవాన్ని ఇప్పటి కాలం చూడండి. 18వ వచనం 4వ అధ్యాయంలో 18వ వచనంలో ఏం చూస్తామంటే చూడండి, ఇవి సులకని శ్రమలు, క్షణమాత్రముండు శ్రమ అంతకంతకు చెప్పాలి మహిమ భారం. ఏ భారం ఇది? ఏ భారము? నేనే కాదు, క్రీస్తుని ఎరిగిన వారందరూ ఇలాగనే ఉండాలని, ఈ రీతిగానే ఉండాలని, ఇలాంటి సహవాసంలోనే ఉండాలని భారము కలిగి ఉంది వధువు. దేవుని స్తోత్రం. ఇవాళ అటువంటి భారమే మనం కలిగి ఉండాలనేది ఒక హెచ్చరిక. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే సొలొమోను తెరలంత సౌందర్యం అంటే సామెతల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనము గమనిద్దాం. 16వ వచనం. దేవుని స్తోత్రం. రక్త కంబలను నేను సౌందర్యం అంటే ఐగుప్తు అంత నాగరికత ప్రపంచంలో చాలా గొప్పది. అందువల్ల కేదారు వారి గుడారం నుంచి ఐగుప్తు అంటే సొలొమోను యొక్క నగరకున్న తెరలు కానీ వాటి యొక్క అలిక కానీ ఎంత సౌందర్యం కలిగి ఉంటుందో అని ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. ఒకటి మనం చూస్తే సొలొమోను తెరలు చెప్పండి, అవి సౌందర్యముగా కనబడుతున్నాయని చూస్తున్నాం. 2 క్రీస్తు శరీరం అనే తెర. ఏ తెర ఇది? క్రీస్తు శరీరం అనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం, మత్తయి సువార్త 27:51. ఆయన మాట 4వ మాట చెప్పండి. ఆయన మాట పలికినప్పుడు సమాప్తమైనప్పుడు ఏమైపోయింది? తెర చినిగిపోయింది. దేవుని స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులరా, ఆయన శరీరము మన కొరకు ఏమైంది? చీల్చబడి అంటే ప్రభువుని ముఖాముఖిగా చూసే అనుభవం వధువు సంఘము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని మనము శరీర ప్రాణాత్మలను బట్టి నూతన యెరూషలేమునకు చెప్పండి వాస్తవ్యులము. ఎవరో మనం ఇప్పుడు చెప్పండి. నేను నల్లనిదానైనను సౌందర్యవంతుడంటే నూతన యెరూషలేమునకు నేను వారసురాలను. ఈ లౌకిక ప్రపంచంలో ఏది నన్ను సమీపించలేనంత సౌందర్యం ఉంది. ఆ ప్రభు ప్రక్కనకు నిలబడే అర్హత నాకు ఉందని చెప్తుంది. దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ఒక్క నిమిషం అందరం వధువుగా సంఘమునకు కావలసిన సారూప్యమును గూర్చి ప్రభు తెలియజేస్తున్నట్టుగా అంతరంగంగాని సారూప్యం నాకు ఇమ్మని దయానిధివైన తండ్రి ఈ మాటలు దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.